నమస్తే. రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించి ఒక చర్చ నడుస్తూ ఉంది. ఒకవైపు రాజీనామా చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు హరీశ్రావు పైన. ఇదే అంశం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్వి నాయకుడు చటారి దశరథ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు? ఇలా రాజీనామా చేయాలంటారు హరీశ్రావు అని చెప్పి కూడా కొంతమంది అంటా ఉన్నారు. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ కాలేదని చెప్పి కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం యొక్క పనితీరు కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన మాట్లాడుతున్నటువంటి తీరును కానీ చూస్తుంటే సిగ్గుపడుతున్నారు తెలంగాణ సమాజం. ఇటువంటివన్నీ మనం ముఖ్యమంత్రిని చేసుకున్నామా? ఈయన మన రాష్ట్రాన్ని నడిపేది, ఈయన మనకు లాభం చేసేది, మన సమస్యల పట్ల అడ్రస్ చేసేది అనేది సిగ్గుపడుతున్నారు ప్రజానీకం అంతా. ఎట్లా అంటే నువ్వు గతంలో ఏం చెప్పినావు? ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేవలం నెల రోజులలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని అన్నావు. అప్పటికి చేయకపోతే అధికారంలోకి వచ్చినాక 2-3 నెలలు గడుస్తూ ఉన్నా అది చేయకపోతే హరీష్ రావు గారు రెస్పాండ్ అయ్యి మీరు పెట్టిన డెడ్లైన్ ఆగస్ట్ 15th వరకు చేస్తామన్నప్పుడు ఆయన రెస్పాండ్ అయ్యి ఆగస్ట్ 15th వరకు చేయలేకపోతే నేను రాజీనామా చేస్తా, నీకు రాజీనామా చేస్తే దమ్మునా అనేసి ఆ రోజు హెచ్చరించండు. నువ్వు ఆగస్ట్ 15 దగ్గర పడుతున్న కొద్దీ విడతల వారీగా 3 విడతల వారీగా తీసుకున్నావు. నువ్వు ₹1,00,000 ఒకసారి చేసినావు, 1,50,000 ఒకసారి చేసినావు, 2 లక్షలు ఆగస్టు 15th ఏ అయితే నీకు డెడ్ లైన్ ఉన్నదో ఆ రోజు నువ్వు దాన్ని ప్రారంభించినావు. కంప్లీట్ ఎక్కడైంది అసలు? టెక్నికల్గా కూడా నువ్వు మాట్లాడిన దానికైనా 15 ఆగస్టు నాడు నువ్వు ప్రారంభిస్తే 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? అది దాని మీద ఏమన్నా ఉండాలి కదా క్లారిటీ. అసలు స్పష్టత లేని మాటలు మాట్లాడి జనాలను కన్ఫ్యూజ్ చేసి రాజకీయ లబ్ధి పొందుతున్నాడు తప్ప ఇంకోటి కాదు అది. ఇంకొక విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా ₹1,00,000 మొదటి విడతలో నువ్వు ఇచ్చినటువంటి ₹1,00,000 రుణమాఫీ పూర్తి స్థాయిలో సంపూర్ణంగా అమలు కాలేదు. అది మీ పార్టీ, మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడింది. 30 నుంచి 35% రైతులంతా ఇబ్బంది పడుతున్నారు, ₹1,00,000 రుణమాఫీ సంపూర్ణంగా అమలు కాలేదు అధ్యక్ష అనేసి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడింది. అంటే ప్రభుత్వం అంగీకరిస్తున్నది 30 నుంచి 35% రైతులకు ఇంకా రుణమాఫీ జరగలేదు అనేసి ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తున్నది. ఆ సోయి కూడా లేకుండా రైతు రుణమాఫీ మొత్తం మేము కంప్లీట్గా అమలు చేసినాం, అయిపోయింది, అది నువ్వు రాజీనామా చేయాలంటే ఇదెక్కడిది అసలు వాదన? తలాతోకలేని మాటలు కదా ఇవి. అంటే పూర్తి స్థాయిలో అమలు చేస్తానని చెప్పి చేయకుండా లాస్ట్ డేట్ వచ్చే వరకు నువ్వు లాస్ట్ విడత ఆ రోజు ప్రారంభిస్తే ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? నువ్వు ఎప్పుడు రాజీనామా చేస్తావు? నువ్వు చేయాల్సినవి నువ్వు పట్టుకొచ్చి నువ్వు ఇచ్చినటువంటి హామీలు నీకు సోయి లేకుండా నువ్వు రాజకీయం చేసుకుంటా నువ్వు చేయాల్సింది పోయి ఈరోజు హరీష్ రావు నువ్వు రాజీనామా అయ్యి, కేటీఆర్ నువ్వు రాజీనామా అయ్యి అంటే ప్రజలను ప్రతిపక్షంలో కూర్చునబెట్టిరు. మాట్లాడడానికే మీ మెడలు వంచి ఇచ్చినటువంటి హామీలను మీతో తన్ని అమలు అయిపోయానికనే కదా వాళ్ళని నాడు కూర్చునబెట్టింది. రాజీనామా చేయాల్సింది నువ్వురా బాబు. అంటే దేనికోసం ఇవ్వాలి? ఒకవైపు ఏమో 2 లక్షల రుణమాఫీ కాలేదని రోడ్లు ఎక్కుతా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎందుకు ఇంత అనుచిత వాక్యాలు? పర్సనల్గా హరీష్ రావు గారిని తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం, మేము ఫీల్ అయ్యేది అదే, పబ్లిక్గా కూడా మేము చెప్తున్నాం. ఏంటంటే రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ పట్ల, సిస్టమ్ పట్ల, ప్రభుత్వ యంత్రాంగం మీద పట్టు లేదు, ఆయనకు అవగాహన లేదు. అవగాహన లేకపోగా ఒక చిల్లర రాజకీయం చేస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉన్ననాడు కూడా కేసీఆర్ అనేట ఆయన టాల్ లీడర్ని టార్గెట్ చేసి మాట్లాడితే, ఆయన మీద వ్యంగ్యంగా మాట్లాడితే, ఆయన తిడితే జనాల్లో మంచి మైలేజ్ వస్తున్నది, రాజకీయ లబ్ధి జరుగుతున్నది అనే ఒక కోణంలో మాత్రమే పోతున్నాడు తప్ప ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినాక నేను ఇంకా ప్రతిపక్షంలో ఉన్నా అనేసి ఫీలింగ్స్లో నువ్వు అట్లనే మాట్లాడుకుంటా ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యతలను విస్మరించి, నువ్వు ప్రభుత్వాన్ని అడ్మినిస్ట్రేషన్ గాలికి వదిలేసి ఇచ్చినటువంటి హామీలను విస్మరించి కూడా ఈరోజు నువ్వు పనిచేస్తున్నావు. వాటి బాధ్యత లేకుండా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, బాధ్యత రాహిత్యంగా ఈ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు తప్ప ఇంకోటి కాదు. ఎట్లా చూస్తారు? తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది ప్రభుత్వం పైన మీరు చెప్పే మాట? డెఫినెట్గా ఏంటంటే ఈ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం. ఇది ఒకటే అంశం కాదు. ఇప్పుడు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతు రుణమాఫీ కానీ ఇది ఒకటే అంశం కాదండి. అన్ని అంశాల మీద చర్చ జరుగుతున్నది ప్రజల లోపల. నువ్వు గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ఏ విధంగా చేపడుతున్నావు అనేది కూడా చాలా కులంకుషంగా ఈరోజు నిరుద్యోగుల లోపల కావచ్చు, విద్యార్థుల లోపల కావచ్చు, యువత లోపల చర్చ జరుగుతూ ఉన్నది. హైకోర్టు చెప్పింది ఏంది ఆ రోజు గ్రూప్ 1 మీదను? హైకోర్టు థంబ్ ఇంప్రెషన్ వాడకపోతే రీ ఎగ్జామ్ పెట్టాలనేసి హైకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. నువ్వేం చేసినావు? అధికారంలో రాగానే రీ ఎగ్జామ్ పెట్టాల్సింది పోయి రీనోటిఫికేషన్ ఇచ్చినావు. రీనోటిఫికేషన్ ఎట్లా ఇచ్చినావు? అది కూడా రీనోటిఫికేషన్ ఇవ్వాలంటే పోస్టులు పెరగాలి, లేదంటే తగ్గాలి. తూతు మంత్రంగా 503 ఉన్నటువంటి పోస్టులను 60 పోస్టులు కలిపి 563 పోస్టులను చేసినావు. ఆ రోజును చేసి రీనోటిఫికేషన్ ఇచ్చినావు. అది రీనోటిఫికేషన్ చేసి జీవో 55ని ఎత్తేసి జీవో 29 తెచ్చి లొకాలిటీని తీసేసి నేషనాలిటీ పెట్టినావు. పక్క రాష్ట్రాలలో కూడా ఇక్కడ ఉన్నటువంటి
అభ్యర్థుల యొక్క రిజర్వేషన్లను వాళ్ళకు అమలు పరుస్తూ ఉన్నావు. ఈ కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో మా ఉద్యోగాలు మాకు కావాలని దెబ్బలు తిని జైల్లోకి పోయి ఆ రోజు ఎవరైతే యువకులు కొట్లాడిర్రో ఆ యువకులకు కూడా ఈరోజు ఉద్యోగాలు రాకుండా నువ్వు పక్క రాష్ట్రాలకు ఉద్యోగాలు కల్పించే కుట్ర చేస్తూ ఉన్నావు. వీటన్నిటి కూడా కూలంకుషంగా ఈ యువత చర్చిస్తూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ఇది. నీ మెడలు వంచి ఖచ్చితంగా అమలు పరుచుకునే సత్తా ఈ యువతకు ఉంటుంది. చూశారు కదా ఏదైతే రుణమాఫీ విషయంలో హరీష్ రావు పైన చేసినటువంటి వ్యాఖ్యలకి అలా బీఆర్ఎస్ అయితే తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఏదైతే హరీష్ రావు గారు చేసినటువంటి సవాల్ ఏదైతే ఉందో 6 సంక్షేమ పథకాలు 13 అంశాలు ఏవైతే ఉన్నాయో అవి వాటితో పాటు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఇవి చేస్తే ఖచ్చితంగా రాజీనామా చేసుకుంటా ఎమ్మెల్యే పదవికి అని చెప్పి కూడా హరీష్ రావు గారు ఆనాడు సవాల్ విసిరారు. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో 2 లక్షల రుణమాఫీ మేము చేసేసినాం, హరీష్ రావు గారు రాజీనామా చేయాలంటూ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇది దేనికి పొంతన లేకుండా ఉన్నది. ముఖ్యమంత్రి గారు స్థాయిలో ఉండి ఈ విధంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఈ విధంగా మాట్లాడడం అనే దానిపైన బీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా ఖండిస్తూ ఉంది. మరి చూడాలి ఇది ఎంతవరకు మళ్ళీ ముందుకు పోతా ఉంటుంది. తగులుకొని ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు బుద్ధి చెప్పే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.